గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్. ఇక్కడ ఏం జరిగిందో వన్ పీస్ ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే. కానీ మనకు తెలియంది ఏంటంటే మన రాక్స్ ఇక్కడికి దేనికోసం వచ్చాడో ఇది ఎవ్వరికీ తెలియదు. కానీ నా దగ్గర ఒక క్రేజీ థియరీ ఉంది. సో జాగ్రత్తగా వినండి. మన ఓడా సెన్సే రాక్ డి జెపెత్ గురించి అంత గేమ్ రివీల్ చేయకపోయినా మనకి తన డ్రీమ్ ఏంటిదో చెప్పారు. అదే హీ వాంట్స్ టు బి ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. లిటరల్లీ మనోడు ఈము గాడి పోస్ట్ కే కన్నం పెట్టాలని చూశాడు. ఆల్దో తనకి ఈము ఎవరో తెలియదు, బట్ స్టిల్ తను సెలిస్టియల్ డ్రాగన్స్ ని లేపేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళే కదా ప్రెజెంట్ వరల్డ్ ని రూల్ చేస్తుంది. సో వాళ్ళని లేపేస్తే నెక్స్ట్ రూలర్ మనం అయిపోవచ్చు అని చెప్పి తను అనుకున్నాడు. కానీ ఇది అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే సెలిస్టియల్ డ్రాగన్స్ అందరూ మెరిట్ జాయిస్ లో ఉంటారు. అది చాలా హైట్ లో ఉండిద్ది. సో అక్కడికి వెళ్ళి ఫైట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. కానీ ప్రతి ఫ్యూ ఇయర్స్ కి ఒక్కసారి సెలిస్టియల్ డ్రాగన్స్ అందరూ మూట కట్టుకొని కిందకు వచ్చి ఒక ఫెస్టివల్ చేస్తారనమాట. ఆ ఫెస్టివల్ లో ఏం జరిగిద్దో మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఇదే మన రాక్స్ దొరికిన బిగ్గెస్ట్ ఛాన్స్. అక్కడ ఉన్న ప్రతి ఒక్క సెలిస్టియల్ డ్రాగన్ ని తను చంపేస్తే హీ కెన్ బి ద నెక్స్ట్ రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్.